హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని ప్రతిరోజు మనం చేసుకునే పనులు మరింకొంచెం తేలిగ్గా చేసుకోవడానికి, అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి. ముందుగా ఫస్ట్ టిప్ చూద్దామండి. మనం మంత్లీ రేషన్ తెచ్చుకునేటప్పుడు ఇలాగా పిండిలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటామండి. గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, ఇలాగ ఏ పిండిలు అయినా సరే ఇలాగా యూస్ చేసే కొద్దీ సగం అయ్యేసరికి అది పురుగు పట్టేస్తుంటుందండి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి. ఒక పేపర్ తీసుకొని అందులోని హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఇలా రాళ్ళుప్పు వేసి దీన్ని ఫోల్డ్ చేసి ఒక చిన్న పొట్లంలాగా కట్టేసుకోవాలి. ఇలా కట్టిన దాన్ని పిండిలో కనుక పెట్టుకుంటే పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. ఆ పిండిలో ఉన్న తేమంతా కూడా ఈ ఉప్పు అనేది పీల్చేస్తుంది. దీనివల్ల పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాగా క్యారీ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటుంటాం కదండి. దాంతోపాటు మనీ తీసుకెళ్ళడానికి ఇంకొక బ్యాగ్ని క్యారీ చేయాల్సి వస్తుందండి. 2 బ్యాగులు తీసుకెళ్ళే ఆ పని లేకుండా మనం ఒకే బ్యాగ్లోని ఇలాగా మనం సెట్ చేసుకోవచ్చండి. మనం జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇలాగ చిన్న చిన్న పౌచెస్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి. అందులోనే ఒక చిన్న పౌచ్ని ఇలాగ బ్యాగ్కి అటాచ్ చేసుకోవచ్చండి. గమ్ అంటించైనా పెట్టుకోవచ్చు. నేను సేఫ్టీ పిన్ యూజ్ చేసి పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకుంటే ఇందులోని మనీ కానీ, చేంజ్ కానీ చాలా ఈజీగా పెట్టుకోవడానికి, తీసుకోవడానికి, క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక్క చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈ విధంగా చేంజ్ని, మనీని మనం ఇందులో పెట్టి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఎక్కువగా ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీ కానీ 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అవి కొద్ది రోజులకి వాడే కొద్దీ షైనింగ్ అనేది పోతుందండి. నెక్స్ట్ అక్కడక్కడ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఎక్కువ రోజులు షైనింగ్తో ఉండాలంటే ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. మనం జ్యువెలరీని అలాగ బయట పెట్టేయకుండా ఇలాంటి బాక్స్లోనే పెట్టుకొని మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా పర్వాలేదండి. కొద్దిగా పౌడర్ని ఇలాగా వీటిపైన వేసి కొద్దిగా బాక్స్ని షేక్ చేసి కనుక మనం స్టోర్ చేసుకుంటే మన జ్యువెలరీ అనేది ఎక్కువ షైనింగ్గా, కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది బాగా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు తేనెను వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. పసుపు ఒక పావు టీ స్పూన్ తీసుకుంటే తేనె కూడా పావు టీ స్పూనే తీసుకోవాలండి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఈ రెండు కూడా ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి ఫేస్కి ఒక ఫేస్ ప్యాక్ లాగా యూజ్ అవుతుందండి. ఈ ప్యాక్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. డ్రై స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొద్దండి. కొంచెం స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, కానీ ఫేస్ మీద ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుందండి. అలాగే చిన్న చిన్న మచ్చలు కానీ, కొంతమందికి పెదవుల పైన కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి, అలాగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫేస్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం చల్లటి వాటర్ తోటి, కూల్ వాటర్ తోటి కొద్దిగా వాటర్ వేసుకొని స్క్రబ్ చేసుకొని ఫేస్ కనుక ఇలాగా క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా చూడండి, చేతి మీద అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి తర్వాత కూల్ వాటర్తో కనుక మనం ఫేస్ కడిగేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఇప్పుడు హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసి చూపిస్తాను. 2 హ్యాండ్స్ కూడా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్ కొంచెం డల్‌గా ఉంది. నెక్స్ట్ చాలా స్మూత్‌గా ఉందండి. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి. స్టోన్ స్టిక్కర్స్ తీసుకునేటప్పుడు అవి స్టోన్స్ అనేవి మనం స్టిక్కర్ ఇలాగ తీసి పెట్టుకునేటప్పుడు స్టోన్స్ ఊడిపోతూ ఉంటాయండి. ఇలాగా ఎక్కువ స్టిక్కర్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా వేస్ట్ అవ్వకుండా ఇంకా స్టిక్కర్స్ అనేవి మంచి షైనింగ్తో ఉండాలంటే ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. మనం నెయిల్ పాలిష్ తీసుకునేటప్పుడు ఇలాగ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది ఉంటుందండి వాటర్ కలర్లోని. ఇలాంటి నెయిల్ పాలిష్ తీసుకొని స్టిక్కర్స్ పైన కొంచెం మనం ఇలాగ అప్లై చేస్తే స్టిక్కర్స్ అనేవి స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయండి. ఇంకా మంచి షైనింగ్తో కూడా ఉంటాయి. ఈ విధంగా లైట్గా జస్ట్ అప్లై చేస్తే చాలండి. స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయండి. స్టిక్కర్స్ కూడా మంచి షైనింగ్తో ఉంటాయి. ఒకసారి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనకి డీప్ ఫ్రిడ్జ్లోని ఇలాగా ఎక్కువగా ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుందండి. మనం 3 డేస్కి ఒకసారి బటన్ ప్రెస్ చేసినా సరే ఫ్రిడ్జ్ అంతా కూడా వాటర్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలండి. అలా కాకుండా నేను ఇప్పుడు టిప్ చెప్తానండి. ఇలాగ ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్లోని ఐస్ కట్టడం వల్ల మనకి కరెంటు బిల్ కూడా ఎక్కువగా అవుతుందండి. మనకి ఫ్రిడ్జ్ కూడా ఎక్కువగా కూలింగ్ రాదు. అలా కాకుండా ఐస్ కట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక టిప్ షేర్ చేస్తానండి. బంగాళదుంపల్ని తీసుకోవాలండి. ఒక బంగాళదుంప తీసుకొని ఇలాగ సెంటర్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలనేది చెప్తానండి. ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లోని ఎక్కువగా ఐస్ కట్టేసినప్పుడు ఇలాగా బంగాళదుంప పైన కొంచెం సాల్ట్ వేసి ఇలాగ ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఐస్ అనేది ఫాస్ట్గా కరిగిపోతుందండి. నెక్స్ట్ ఇలాగ 1 వీక్ ఒకసారి డీప్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటే కనుక ఐస్ అనేది ఎక్కువగా కట్టకుండా ఉంటుందండి. దీనివల్ల కూడా కరెంట్ బిల్ అనేది చాలా సేవ్ అవుతుందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చితే ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.